మీరు అడ్రస్ తెలియకొచ్చారో అసలు ఏమి తెలియకొచ్చారో తెలియదు, కానీ రాంగ్ ప్లేస్కి వచ్చారు. ఇక్కడ పొట్ట రిలేటెడ్ ఇష్యూస్ డీల్ చేయరు, సైకాలజికల్ రిలేటెడ్ ఇష్యూస్ డీల్ చేస్తారు. నేను అందుకే వచ్చానండి. నా పొట్ట వల్ల నేను సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఇంట్రెస్టింగ్. హౌ? శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మారం గజానన మహానిశం. దన్నం పెడితే సరిపోదు, గుంజిల్ తీ. గుంజిల్లా మా తీరా. సరిగా తీరా గుంజీలు. పొట్ట తగ్గిస్తే గుంజీలు బాగా తీయచ్చు. రే సినిమా టైం అయిపోతుంది, త్వరగా రా. రే ఏమైందిరా? ఇరకపోయాను రా. రా అటెళ్ళు. ఓ నాయనో రావట్లేదు రా. సావు, సినిమా టైం అవుతుంది, నేను వెళ్తున్నాను, పెట్టాను రా. రే 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 చెయ్యిరా రే. రండ్రా రా. పోనీ ఇద్దరు కూర్చోవాల్సిన ప్లేస్ లో ఒక్కడిని కూర్చున్నావు కదా, లే. రే పదరా. అడు కూర్చోవాలి కదా, నువ్వు లే. నువ్వు నడుచుకుంటూ వచ్చే పొట్ట తగ్గాలి కదా, లే. సరే కూర్చో. బాయ్ బాయ్. గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడే మార్చుకో. ఇప్పుడే మార్చుకోవాలా? యా. ఓకే. అంతా బాగుంది, బటనే పట్టట్లేదు. రవి, లంచ్ ఏం చేసావు? బిర్యానీ. ఓ, నిన్న బిర్యానీ, మొన్న బిర్యానీ. రేయ్, రోజు ఇలా బిర్యానీ తింటే పొట్ట రాకి ఇంకేం వస్తుందిరా? పందిలా తిని ఇలా బలుస్తున్నావు. ఆ పొట్ట చూడు, ఇలా ఉండాలి, ఇలా ఉంది. అవునరా, ఏంటి బయట ఆ పొట్ట ఏంట్రా అని అడిగితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే పొట్ట రాక ఇంకేం వస్తుందని చెప్తున్నావంట. నువ్వు పందిలా తిని బలిసి జాబ్ అంటావేంట్రా? అవునరా, ఇప్పుడు బిల్గేట్స్ సాఫ్ట్వేరే కదా, బిల్గేట్స్ పొట్టుందా? మార్క్ జూకర్స్బర్గ్ పొట్టుందా? పోనీ మన సుందర పిచ్చాయికి పొట్టుందా? అంతెందుకు, మన తెలుగోడు సత్యనారాయణ నాదెల్లా పొట్టుందా? లేదే. వాళ్ళందరికీ లేని పొట్ట నీకెందుకు వచ్చిందిరా? పందిలాగా తిని బాగా బలిసి. ఒక సిగ్నేచర్ కావాలి. యా. త్వరగా పెట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్. పంపించండి. సార్, అది సార్ క్లయింట్స్ ప్రాజెక్ట్ పంపిమన్నారు, పంపించేనా? పంపించేయండి. ఓకే. దివ్య, ఏం లేదు. ఓకే. ఏందయ్యా స్వామి నువ్వు? ఎక్కడ ఆగాను? అడ్డమైన గడ్డంతా తిని పొట్ట పెంచి. ఎక్స్క్యూజ్ మీ సార్, క్లయింట్స్ వస్తా అంటున్నారు, ఏ టైంకి రమ్మని చెప్పాలి? 1 సెకండ్ చెక్ చేసి చెప్తా. ఏం అవుతుంది పాప? 7 o'clock రమ్మని చెప్పండి. ఓకే సార్. రే పొట్ట పొట్ట లోపల కొనుక్కో. పొట్ట లోపలికి తీసుకోలేదా? అందుకే డైట్ చేయమని చెప్పేది. ఆ పొట్ట తగ్గించు ముందు. కొంచెం ఎక్సర్సైజ్ చేయరా, తినడమే కాదు ఎప్పుడు. ఎలా? అరే రవి, ఎన్ని ఐటమ్స్ ఇచ్చారా? డబుల్ కమిట్ ఇచ్చాడు, కచోరీ ఇచ్చాడు, వైట్ రైస్ ఇచ్చాడు, పూరి ఇచ్చాడు, పాపడ్ ఇచ్చాడు. చించేదాన్రా. అరే రవి, నీ పరిస్థితి ఏంట్రా? ఓ డైట్ పొట్ట. డబుల్ కమిట్ తింటా. నీకు పొట్ట కదరా, డైట్లో ఉన్నావు. రే పూరి తింటావా? వద్దులే. పొట్టరాడికి ఏది పడుతుంది తిండు. ఈ కర్రీ వేసుకోరా, బాగుంది. పొట్టున్న వాళ్ళకి అది వద్దు, అది బాగోదు. నీకు అదే సెట్ అవుద్ది. అందరూ మళ్ళీ అదృష్టవంతులు కాదురా, మనకు పొట్టరాదుగా. పొట్టొచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో.
కనీసం స్వీట్ అన్న తినరా. ఏ వద్దు, అడిగి పొట్ట డైట్లో ఉండాలి. అది కూడా కరెక్టే కదా. హై రోడ్డు కారులతో ఆడుకుందాం. అలా చేయకూడదు నాన్న. నువ్వు ఉన్నానా? ఏయ్ ఇదేమన్నా రోడ్ అనుకుంటున్నారా? కార్లు వేసుకొని తిరిగేస్తున్నావు. తియా! ఈ రోజు చిట్కా చాట్కి స్వాగతం. ఈ రోజు మనం చూడబోయేది పొట్ట ఎలా తగ్గించాలి అని. ఆ? నాకిదే కావాలి. ఆ, ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని తీసుకొని దాంట్లో మెంతులు వేసుకొని వేసుకుని ఆ నీళ్ళని తాగి సులువుగా పొట్ట తగ్గించవచ్చు. అంతేనా? రోజు చేసేస్తా. ఇదే పద్ధతిని ఆ. క్రమం తప్పకుండా రోజు ఓహో, పాటించాలి. కానీ ఇది చేయడానికి ముందు పొద్దున్నే లేవగానే 4 లీటర్ల వాటర్ తాగి 2 బాదం పప్పులు తిని 4 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇవన్నీ చేయాలా? అరే చూడటం కాదు, అవన్నీ చేస్తే పొట్ట తగ్గుద్ది. ఆ సోదాపి నా సీరియల్ పెట్టు. పెట్టు. ఓ ఓ, ఓ. పొట్ట చూసారా? రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నా, 1 సెంటీమీటర్ తగ్గింది. తగ్గాలిగా మరి. నా చూడు ఎలా ఉందో. హే, సేమ్ టు సేమ్ నా దగ్గర కూడా అదే పర్స్ ఉందిరా. అవునా? యాడ్ చూపి. రే నా పర్సరా అది. ఓ ఇంకా దొంగ. చూసుకోండి. అయిపోయింది, పరిగెత్తు. ఏ నువ్వు వెళ్ళురా. నీ పర్సు పోయింది, నాది కాదు కదా. నీ దానికోసం నేనే పరిగెత్తేది. రే ఇక్కడ అందులో నీ పర్సు ఎందుకు కొట్టేసాను తెలుసా? నీకు పొట్ట ఉందిరా. పోరా వెళ్ళి పొట్ట తగ్గించుకో. వెళ్ళి బాయ్. రేయ్ మీరే చెప్పండి, పొట్ట రావడం నా తప్ప? హా? అంతేగా. నా తప్పు కూడా ఉందిలేండి. హ్మ్. పొట్ట 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 పొట్టుంటే ఏమవుతుందండి నాకు అర్థం కాదు. రోడ్డు మీద వెళ్తుంటే చిన్నపిల్లడి దగ్గర నుంచి ముసలాడి దగ్గర వరకు అందరూ నా పొట్ట మీద పడి ఏడుస్తున్నారు. పొట్ట ఏమైనా కావాల్సుకునే తెచ్చుకుందండి? నాకు అర్థం కాదు. పొద్దున ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి పొద్దున్న తినాల్సింది మధ్యాహ్నం తింటున్నాం, మధ్యాహ్నం తినాల్సింది సాయంత్రం తింటున్నాం, సాయంత్రం తినాల్సింది రాత్రి ఎప్పుడు అందరూ నిద్రపోయే టైంకి తింటున్నాం. మరి ఎప్పుడండి లేచేది? ఎప్పుడండి ఎక్సర్సైజ్ చేసేది? మీరు చేస్తారా ఎక్సర్సైజ్? ఆ, ఇప్పుడు నా విషయం ఎందుకులేండి, మీరు చెప్పండి. చా, ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకొని మా ఫ్రెండ్స్, ఆఫీసు, నా గురించి అబ్బబ్బబ్బబ్బబ్బా, చా, ఆ ప్రజలంతా నా పొట్ట మీద పడుతుందండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? నా పొట్ట తగ్గించే ట్రీట్మెంట్ అయినా చేయండి. ఈ ట్రీట్మెంట్ మీకు కాదండి. మిమ్మల్ని కమెంట్ చేసి మీ పైన నవ్వారు చూడండి, వాళ్ళని తీసుకుని రండి. వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అవసరం, మీకు కాదు. మరి నా సంగతి ఏంటండి? మీకు ట్రీట్మెంట్ నా దగ్గర లేదండి. జస్ట్ వాళ్ళు పట్టించుకోకుండా డైట్ ఇంకా వర్కౌట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. అది కష్టమా నాకు తెలుసు, కానీ తప్పదు. సరే అండి, నేను ఇంకా లైఫ్లో ఎవరిని పట్టించుకోనండి. నాలాగే ఉంటా. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తా. నా పొట్ట గురించి మాట్లాడిన వాళ్ళందరూ నోరు మూయిస్తాను. థ్యాంక్ యూ. అమ్మా, ఇలా ఎక్సర్సైజ్ చెబితే నాకు కూడా పొట్ట వచ్చేస్తుంది. అమ్మో.